దేవుని చిత్తము రెండు రకాలుగా ఉంటుంది ప్రియులారా. ఒకటి జనరల్ ఉంటుంది, రెండు స్పెషల్ ఉంటుంది. జనరల్ అనేది అందరికీ సంబంధించింది, మనుషులందరికీ సంబంధించి ఉంటుంది. మనుషులందరూ రక్షించబడాలని, మనుషులందరూ నెమ్మదిగా ఉండాలని, మనుషులందరూ ప్రేమ కలిగి ఉండాలని, మనుషులందరూ యథార్థవంతులుగా ఉండాలని, మనుషులందరూ పరలోక రాజ్యంలోకి హక్కుదారులు అవ్వాలని, మనుషులందరూ క్షేమ స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, ఆయన చిత్తం. అది జనరల్. రెండోదిగా మనం చూస్తే అది స్పెషల్ అండి. వ్యక్తికి వ్యక్తికి మారింది, వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. నా మీద ఉన్నటువంటి దేవుని చిత్తం మీ మీద ఉండకపోవచ్చు. నన్ను దేవుని సేవ కొరకు ఎన్నుకున్నాడు, దేవుని పరిచర్య చేయడానికి ఆయన నియమించి ఉన్నాడు. మిమ్మల్ని ఒక గొప్ప ఉద్యోగస్తుడిగా చేయొచ్చు, మిమ్మల్ని గొప్ప వ్యాపారస్తుడిగా చేయొచ్చు, సహకరించేవారుగా, సేవ పరిచర్యకు ధనాన్ని సమకూర్చేటటువంటి వారుగా చేయొచ్చు, పై విచారణ చేయవారుగా చేయొచ్చు.